జల్లేగా చల్ల చంప చల్లు మంది అయితే జూడి అది వరస మీతోనే వరస మీది మోటి సరసు అయితే నేనే మోదుకుంటాను దిమ్మ తిరిగింది నీకు నవ్వుగా ఉందా నాపసాని చూడు చెవు అనిపిస్తా ఏమిటా సందడి సందేట చిన్నది తల వంచినా మీకు తగ్గదే మరీ రెచ్చిపోతున్నారే మీ ముచ్చటికే మీ ముచ్చట తెలుసునా అందుకేగా మేము అందుకోండి నువ్వా ఏమిటి వేటకు వేళైంది గుర్రాన్ని సిద్ధం చేశాం వేట పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చింగా వేళైంది శభాష్ బహుమానం ఏమైతే కన్యవేట విన్న పాట వినరు చిన్న పండు తినరు కొత్త చెవులు కోరే ప్రభువులు కీచి కుడుతున్నా నీచుడే వాడి కంట పడితే ఇంటికే కరువు అయిపోతావే పదవే 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 ఇన్ని కాపురాలు పాడు చేశాడు అందమైన అమ్మాయిలు ఊళ్ళో ఉండే యోగం లేకుండా చేస్తున్నాడు వాళ్ళు ఎవరి కర్మ కాలిందో
రెపరెపలాడే యవ్వనమే మన్నదే పదే పదే సంబడి చేయుతున్నదే రింగుల సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నది పదే పదే సంబడి చేయుతున్నదే రింగుల సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నది. శభాష్ సుందరి, నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది. ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవకాంతకు ఉండడం అసంభవం. ఆపండి, ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాడు, ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. శభాష్. పోరైతే విజయం మాదే. జయాపజయాలు దైవాధీనం. మాట దురుసు. చెయ్యి కూడా దురిసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా? ఏ నచ్చినావు చిన్నదానా? రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బెంకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కాదు, గుణం కూడా అవసరం. శభాష్. అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ సందర్భమే లేదు. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచి. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా రాజా ముట్టడించమంటారా? పట్టుదల గల పట్టు, అంత తేలిగ్గా పట్టుబట్టు. సొంత నాటు రకం, నాణ్యమైనట్లు. పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించటం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. ఏమిటమ్మాయా? కనపడలే, పాలన్నీ నేలపాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కొండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీత తమరే అన్నారుగా, పడవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంతా పోకిరి స్థితిలో పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేశారు. పాలకుండ పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడివీధిలో నా మీద రాయి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అడవచ్చావా? నీ
కళ్ళు చీకట్లకు అమ్మా నేను కాదు. కాదు బాబు.